ఇక్కడ చిన్నపిల్లల ఆశ్రమం ఒకటి ఉండాలి కదా, ఎక్కడుంది? ఇక్కడ ఆశ్రమమా? అవునన్నా. ఈ ఆఫీస్ పునాదులు పడ్డప్పటి నుంచి నేను ఇక్కడే వాచ్మెన్గా పనిచేస్తున్నాను. దాదాపు 12 సంవత్సరాలవుతుంది. నాకు తెలిసినంతవరకు ఇక్కడ ఏ పిల్లల ఆశ్రమం లేదమ్మా. మీరేదో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. ఆశ్రమం ఇక్కడే ఉందని చెప్పారు, కొంచెం జ్ఞాపకం చేసుకుని చెప్పండి అన్నా. నాకు బాగా గుర్తుందమ్మా, ఇదివరకు కూడా ఇక్కడ ఏ ఆశ్రమాలు లేవు. ఇది ఒకప్పుడంతా అగ్రికల్చర్ ల్యాండ్. మా సారు కొని అపార్ట్మెంట్లు కట్టారు ఇక్కడ. పోనీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా పిల్లల ఆశ్రమాలున్నాయా? పాతవి గాని కొత్తవి గాని పిల్లల్ని చేర్పించే శరణాలయాలు ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి అన్నా, ప్లీజ్. ఈ చుట్టుపక్కల ఎక్కడా లేవమ్మా. ధర్మతేజ గారు ఇక్కడే ఆశ్రమంలో చేర్పించానని ఖచ్చితంగా చెప్పారు. కానీ ఇక్కడ ఆశ్రమం లేకపోవడం ఏంటి? మరి నా పిల్లలేమైపోయారు? ఈ ఫోటోలో ఉన్నది చిన్నప్పుడు తప్పిపోయిన నా పిల్లలండి. ధనుషు, భవ్య, సుమలండి. ఆయుర్వేదం ట్రీట్మెంట్ తీసుకున్నాక మీకు ఖచ్చితంగా గతం గుర్తుకొస్తుందని నాకు తెలుసండి. నిజం చెప్పండి, ఈ పిల్లలు నా పిల్లలే కదా? ఈ సూట్ కేసు మీదే. ఈ సూట్ కేసులో చిన్నప్పటి కృష్ణ, కావేరి, కార్తీకాల బట్టలున్నాయి. దాంతోపాటు ఈ ఫోటో కూడా ఉంది. వీటన్నింటినీ ఒక్కసారి చూసి గుర్తు తెచ్చుకోండి. అది సరేనండి, ఈ పెయింటింగ్ వేయడంలో మీ ఉద్దేశం ఏంటి? అబ్బా, భలే యాక్ట్ చేసావు తేజ. రాణమ్మ సైన్ చేసి మన ఆస్తులు మనకిచ్చేంత వరకు ఇలాగే కంటిన్యూ చేస్తే చాలు. రేపు రిజిస్ట్రార్ గారి సమక్షంలో రాణమ్మకున్న పవర్ని రద్దు చేసి ఆ ఆస్తి మొత్తం మన పేరిట రిజిస్టర్ చేయించుకుంటే చాలు. అప్పుడా రాణమ్మ మొహం చూడాల్సిన అవసరం కూడా మనకి లేదు. ఏమంటావ్? ఏంటి తేజ, ఇక్కడ నేనింత హ్యాపీగా మాట్లాడుతుంటే నువ్వేంటి అలా ఉన్నావు? నాకు గతం గుర్తుకొచ్చిందని రాణమ్మకి అబద్ధం చెప్పి తప్పు చేశామేమో అని అనిపిస్తోంది చిత్ర. రాణమ్మ ఈ ఇంటి కోసం, మన పిల్లల కోసం ఎంతో చేసింది. అంత మంచి రాణమ్మకి ఇలా అబద్ధం చెప్పి మోసం చేయడం కరెక్ట్ కాదనిపిస్తోంది. పాపం రాణమ్మ తన కన్న పిల్లల కోసం ఎంతో ఆరాటపడుతోంది. అందుకోసమైనా నాకు నిజంగా గతం గుర్తుకొస్తే బావుండనిపిస్తోంది చిత్ర. రాణమ్మ ముగ్గురు పిల్లలు ఇప్పుడు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో? ఏదేమైనా నువ్వు చెప్పినట్టే రాణమ్మకి పిల్లల గురించి అబద్ధం చెప్పాను. ఇప్పుడు అక్కడ ఆశ్రమమే ఉండదు. రాణమ్మ తిరిగొచ్చి ఆశ్రమం లేదంటని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? తేజ, అదంతా నేను చూసుకుంటాను కదా. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? మీరు మీ సానుభూతిని కాస్త పక్కన పెట్టి నేను చెప్పినట్టు యాక్ట్ చేయండి. మీ బాధ నాకు అర్థమవుతుంది తేజ. అయినా రాణమ్మ మనకేమన్నా శత్రువా చెప్పండి? ఏదో మీకు భార్యగా నటించిందన్న కోపం తప్పితే. ఇప్పుడు ఈ డ్రామా ఆడి మన ఆస్తి మనం తీసుకుని రేపొద్దున్న నిజంగానే మీకు గతం గుర్తొచ్చినప్పుడు ఆ రాణమ్మ పిల్లలు ఎక్కడున్నారో నిజంగానే చెప్పొచ్చు కదా. కానీ ఇప్పుడైతే నాకు గతం గుర్తుకొచ్చినట్టు అబద్ధం చెప్పాను కదా చిత్ర.